నిన్న చెప్పుకున్న శ్లోకంలో మనం అమ్మవారి నాసికను వర్ణిస్తే ఈరోజు చెవులు కర్ణేంద్రియాలు అయినటువంటి చెవులను వర్ణించడం జరిగింది. అమ్మవారి చెవులు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయితే ఆ చెవుకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు కదంబ పుష్పాల్లా ఊగుతూ ఉన్నాయి అని ఆ చెవుల ఆభరణాలను వర్ణించడం జరిగింది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఆ కదంబ పుష్పాలు ఎలా ఊగుతున్నాయో అలా ఊగుతూ చూడడానికి మనస్సును హరించే విధంగా ఉన్నాయి ఆభరణాలు. చెవులు ఎలా ఉన్నాయి, ఒకటి సూర్యుడైతే ఇంకొకటి చంద్రుడిలాగా. అంటే ఇక్కడ గూఢార్థం ఏంటి అంటే కష్ట సుఖాలు, రాత్రింపవళ్ళు, వేడి చల్లదనం అన్నీ సమానం. అంటే ప్రకృతిలోని ఆ సూర్యచంద్రులనే ఆవిడ చెవులుగా వర్ణించడం జరిగింది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. శ్రీమాత్రే నమః.